వెస్ట్ బైపాస్ రోడ్డు ఉంటే ఆ బైపాస్ రోడ్డును డెవలప్ చేయడానికి వాళ్ళకి ఇష్టం లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలైన్మెంట్ కోసం సమకూర్చుకున్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల్ని రిటర్నబుల్ ప్లాట్లుగా కేటాయించి ఆ బ్రిడ్జిని రానియకుండా, బైపాస్ రోడ్డును రానియకుండా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అప్పటినటువంటి ముఖ్యమంత్రి గారు అడ్డుకున్నారా లేదా అనే విషయం మీద ఖచ్చితంగా శ్వేతపత్రంలో చెప్పింటే బాగుండేది. ఇది వాస్తవం కాదని అడుగుతాం. మేము గ్రాఫిక్స్ గురించి మాట్లాడలేదు. ఇక్కడ రియల్గా ఈరోజు వెస్ట్ బైపాస్ రోడ్డు ఏదైతే ఉందో వెస్ట్ బైపాస్ రోడ్లో అలైన్మెంట్ కోసం ఆగిపోయినటువంటి బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జిని అలైన్మెంట్కి సంబంధించినటువంటి భూములు రిటర్నబుల్ ప్లాట్స్ ఏవైతే వాళ్ళు ఇవ్వడం జరిగిందో దానికి సంబంధించినటువంటి మరి ఆ యొక్క డిఫికల్టీసు బాటిల్ నెక్స్ అన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార యంత్రాంగాన్ని పూర్తిగా దాని మీద దృష్టి పెట్టించి మోహరించి